వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన బెల్లం వినాయకుని ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం విశాఖపట్నంలో ఉంది. కోరిన కోరికలను తీరిస్తే అక్కడి భక్తులు బెల్లాన్ని సమర్పిస్తారు. అందుకే ఈ ఆలయానికి బెల్లం వినాయకుడు అనే పేరు వచ్చింది. నిజానికి ఈ వినాయకుడి పేరు ఆనంద గణపతి. ఈ ఆలయం వైజాగ్లోని కేజీహెచ్ పక్క నుండి వెళ్తే కొత్త జాలరిపేట వస్తుంది. ఆ పేటలో సముద్రం ఎదురుగా ఈ బెల్లం వినాయకుడి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినట్లు చిత్రకారులు చెబుతున్నారు. ఆలయం చిన్నదైనా దీని నిర్మాణంలో చోళ శిల్పకల్పన ఛాయలు ఇప్పటికీ కనిపిస్తాయి. పురాణం ప్రకారం బెల్లం గణపతి దేవాలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది. ఈ సముద్ర గర్భాలయంలో వైకేశ్వరుడు పేరుతో దేవతలు శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించేవాళ్ళు. అయితే కాలక్రమేణా సముద్రం ముందుకు వచ్చి శివాలయం సముద్రంలో కలిసిపోయింది. దీనికి కలత చెందిన చంద్రుడు శివుడి కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు చంద్రుడు శివుణ్ణి ఆలయ సముద్రంలో కలిసిపోయింది కాబట్టి తాను అక్కడ తిరిగి వెలసి భక్తులను అనుగ్రహించాలని కోరాడు. అంతటి శివుడు ప్రస్తుతం వినాయకుడిగా ఈ దేవాలయం ఉన్న ప్రదేశం వద్ద స్వయంభుగా వెలిశాడు. అప్పుడు శివుడికి గుడి కట్టిన చంద్రుడే వినాయకుడిని కూడా ప్రతిష్ఠించాడు. ఈ ఆలయంలో వినాయకుడి వద్దకు వచ్చి కోరిన కోరికలు తీరితే భక్తులు వెంటనే వచ్చి బెల్లం దిమ్మలను తెచ్చి స్వామివారికి మొక్కుబడిని చెల్లిస్తారు. ఇక్కడ స్వామివారి నైవేద్యము, భక్తులకి ప్రసాదము రెండూ బెల్లమే. అందుకే ఈ గుడికి వెళ్లే దారిలో ఎక్కడ చూసినా బెల్లం దుకాణాలు కనిపిస్తాయి. ఈ ఆనవాయితీ ఎన్నో తరాల నుండి జరుగుతుంది. ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ వినాయకుని విగ్రహం తొండం. సాధారణంగా విఘ్నేశ్వరుడి తొండం ఏ గుడిలో చూసినా ఎడమవైపు వంగి ఉంటుంది. కానీ విచిత్రంగా బెల్లం గణపతి తొండం మాత్రం కుడివైపుకు ఉంటుంది. ఈ ఆలయంలో కేరళ తాంత్రిక పూజా విధానంతో పూజలు చేస్తారు. ఈ ఆలయంలో ఆనంద గణపతి స్వామివారి పక్కన రామలింగేశ్వర స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం సముద్రానికి ఎదురుగా ఉండడం వలన వినాయకుని నిమజ్జనం ఆచారాలకు ప్రేరణగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వినాయక చతుర్థి, నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతాయి. ప్రతి బుధవారం భక్తులు బెల్లం నైవేద్యంతో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పనులు విజయవంతం అవుతాయని తొలి పూజ గణనాథునికే చేస్తారు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీ కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.